సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధులారా, అష్టావకర గీత 41వ భాగం ఈరోజు మనం చూడబోతున్నాం. 17వ అధ్యాయంలో 6వ శ్లోకం. బుభుక్షు ఇహ సంసారే బుభుక్షు ఇహ సంసారే ముముక్షు రపి దృశ్యతే భోగ మోక్ష నిరాకాంక్షి విరలోహి మహాశయ. కొంచెం చూసాం కిందటి క్లాసులో ఈ శ్లోకం. అంటే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, వేదాంతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటని ఎవరన్నా ఒక డైరెక్ట్ క్వశ్చన్ వేస్తే మనం ఏం చెప్తాం? సాధకుని మనస్సుని బాగా శుద్ధంగా, బలంగా, నిర్మలంగా తయారు చేయటం. ఒక్క మాటలో చెప్పాలంటే చిత్తశుద్ధి. ఎందుకు నువ్వు వేదాంత పఠనం చేస్తున్నావు, అధ్యయనం చేస్తున్నావు అంటే చిత్తశుద్ధి కోసం, బస్ అంతే. చిత్తశుద్ధి అంటే చిత్తశుద్ధి అంటే ఏమిటంటే, మనకు 3 విషయాలు ఉన్నాయి చిత్తశుద్ధిలో. గతం గురించి పశ్చాత్తాపం లేని మనస్సు, వర్తమానం గురించి బెంగలు లేని మనస్సు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందని మనస్సు. అంతే, మనకు 3 కదా ఉన్నాయి: గతం, వర్తమానం, భవిష్యత్తు. మన మనసు సాధారణంగా ఏదో ఒకటి ఈ 3 ఉంటుందన్నమాట. వర్రి, మనసు యొక్క స్వభావం ఏంటంటే ఎప్పుడు దిగులుతో, బెంగతో, భయంతో, ఒక డిప్రెషన్లో ఉన్నట్టు ఉంటుందన్నమాట. అన్నీ ఉన్నా కూడా కారణం పశ్చాత్తాపం. గతం గురించి, వర్తమానం గురించి ఎలా బతకాలి, భవిష్యత్తు గురించి అసలు ఊహించుకుంటా ఉన్నాం భయంకరంగా. ఇది ఎలా ఉంటుందంటే జీవితాంతం కొనసాగుతుంది. ఈ చిత్తశుద్ధి నాకు జూన్లో కంప్లీట్ అయిపోయిందండి, మొన్న మేలో కంప్లీట్ అయింది, ఏప్రిల్లో కంప్లీట్ అయింది అనడానికి లేదు. ఒక సిలబస్ లాగా లేదు. సాధన చతుష్టయ సంపత్తి అయిపోయిందండి నాకు మార్చిలో. ఆ తర్వాత ఆత్మజ్ఞానానికి వెళ్ళాను, జ్ఞానయోగానికి వెళ్ళాను. అదేమో సుమారుగా 4 months పట్టింది. అలా మనం కంప్లీట్ అయిపోయింది అనటానికి లేదు. బిఎస్సీ అయిపోయింది, ఎంఎస్సీ అయిపోయింది, అలా కాదు. ఇది జీవితాంతం మన చిత్తశుద్ధిని చేసుకోవాల్సిందే. కాకపోతే మనకు శాస్త్రం సహాయపడుతుంది. చిత్తశుద్ధి మనకి 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశలో దైవ సహాయంతో మనం చిత్తశుద్ధి చేసుకుంటాం, అంటే మనసు శుద్ధి చేసుకుంటాం. అంటే ఇది వేద పూర్వ భాగంలో మనం పూజలు, క్రతువులు, మరి మెడిటేషన్, ధ్యానం, మరి జపం, ఇవన్నీ అటువంటి సాధనలు చేసి మనం దైవ సహాయంతో మనసుని మంచిగా శుద్ధి చేసుకుంటాం, మనసును దృఢపరచుకుంటాం. రెండవ దశలో భగవంతుని బోధ సహాయంతో, కృష్ణ బోధ సహాయంతో చిత్తశుద్ధి చేసుకుంటాం. ఆత్మ విద్య లేక ఆత్మ జ్ఞానం ద్వారా మనస్సుని శుద్ధి చేసుకుంటాం, అంటే మనసును దృఢపరచుకుంటాం. ప్రతి వ్యక్తి 2 దశల్లో చిత్తశుద్ధిని ఇలా పొంది తీరాల్సిందే. మొదటి దశలో కృష్ణ భక్తి, రెండవ దశలో కృష్ణ బోధ. ఈ 2 దశలు చాలా చాలా ముఖ్యమైనవి, చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు మనం 2 అంతస్తుల భవనం కట్టుకున్నాం అనుకోండి, మొదటి అంతస్తు కడితేనే 2వ అంతస్తు కట్టగలం. ముందర దైవ సహాయం, తర్వాత దైవ బోధ. ఇది మన ప్రణాళిక, ఇది మంచి పద్ధతి. ఇది శాస్త్రంలో మనకు చెప్పినటువంటి ఒక కండిషన్, ఒక నిబంధన. ఇంకా దీన్ని అతిక్రమించడానికి మనకు అవకాశం లేదు. కానీ దురదృష్టవశాత్తు చాలా మంది, అంటే చాలా 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 మంది
99% అని చెప్పొచ్చు. వాళ్ళకి ఈ విషయం అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్పిన విషయం అర్థం కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే మొదటి దశలోనే గాడి తప్పుతారు. మొదటి దశలో చిత్తశుద్ధి పొందటంలోనే, అంటే వేద పూర్వ భాగంలోనే గాడి తప్పుతారు. అంటే గాడుని దైవ సహాయంతో మనం చేసుకుంటాం కదా చిత్తశుద్ధి, దైవ సహాయం తీసుకోరు. అంటే గాడుని మిస్యూజ్ చేసుకుంటారు. మిస్యూజ్ చేసుకోవటం అంటే అబ్యూజ్ చేస్తారు. అబ్యూజ్ చేయటం అంటే ఏంటంటే గాడుని చిత్తశుద్ధి పొందటానికి తప్ప అన్ని రకాలుగా వాడుకుంటారు. అది భగవంతుణ్ణి చిత్తశుద్ధికి వాడుకోకుండా అన్ని రకాలుగా ఇతర ప్రయోజనాలకు, లౌకిక సుఖాలకు, లౌకిక సంపదలకు వాడుకుంటారు. అందుకని భగవంతుడు మనకు మంచి సెటప్, అంటే మంచి పరిస్థితులు కల్పించినా కూడా వాటిని చిత్తశుద్ధికి వాడుకోము మనం. ఆత్మబంధువులారా, బలహీనమైనటువంటి మనస్సు ఆత్మ విద్యకు పనికిరాదు. బలహీనమైన మనస్సు ఆత్మ విద్యకు పనికిరాదు. బలహీనమైన మనస్సు భవిష్యత్తుని భయంకరంగా, అతి భయంకరంగా ఊహించుకుని కుంగిపోతుంది. ఏమిటంటో ఇన్సిడెంట్స్. మన పక్కింటి వాళ్ళకి ఒక ఆయనకి పక్షవాతం వచ్చింది. సడన్ గా మన కళ్ళ ముందే కాలు చేయి పడిపోయాయి. ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్. ఆలోచిస్తాం మనం, చాలా చాలా సీరియస్గా ఆలోచిస్తాం. ఆఫీస్లో మన తోటి ఆఫీసర్కి క్యాన్సర్ వచ్చింది. మరి చాలా డేంజర్. మనకు కూడా నాకు రాకూడదనే ఉంది. నా కళ్ళ ముందే ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగింది రోడ్డు మీద. తెల్ల బట్టలు వేసుకున్నాడు, కొంచెం అందంగా ఉన్నాడు మనిషి, మంచి వాచ్ పెట్టుకున్నాడు, చక్కగా ఉన్నాడు మనిషి. 50 ఏళ్ళు కూడా ఉండవు సరిగ్గా. మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు. ఒక లారీ కొంచెం కొట్టింది, అతన్ని పక్కకు పడిపోయాడు. అందరూ అరుస్తుంటే ఆ లారీ వాడికి ఏం చేయాలో తెలియక కొంచెం లారీని వెనక్కి తీసుకున్నాడు. ఆ లారీ వెనక్కి తీసుకుంటే అతను బాగానే ఉన్నాడు, పడిపోయాడు అంతే రోడ్డు మీద. ఆ లారీ వెనక్కి తీసుకోవటం మూలాన అతను 2 కాళ్ళ మీదకి టైర్లు వెళ్ళిపోయింది. 2 కాళ్ళు నజ్జు అయిపోయింది. ఇదంతా ఆ సీసీ ఫుటేజ్ లో చూపించారు అందరికి. నాకు జరగకూడదనే ఉంది. ఇలాంటి పిరికి ఆలోచనలతో మనసు నిండి ఉంటుంది. భవిష్యత్తుని అంధకారంగా, భయంకరంగా ఊహించుకుని నిరాశతో ఏ పని చేయకుండా ఈజీ చైర్లో లేజీగా కూర్చుని కాలక్షేపం చేస్తుంది అంతే. కాబట్టి నేను దైవాన్ని, శాస్త్రాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోతే మనకు రెండే, దైవం, శాస్త్రం. వేద పూర్వభాగం, వేద అంతభాగం. నా జీవితం దయనీయంగా, నిరాశతో, నీరసంగా, నిస్సత్తుగా తయారవుతుంది. అంటే సరిగ్గా ఉపయోగించుకోకపోతే మనకి ఏం కావాలి? మన కళ్ళ ముందే కృష్ణుడు కదలాడుతున్నాడు కదా, కృష్ణుడు మన కళ్ళ ముందే కదలాడుతున్నాడు కదా. నేను దుర్వినియోగం చేసుకుంటున్నాను. కృష్ణ భక్తిని ప్రదర్శించలేకపోతున్నాను. కృష్ణుణ్ణి గుర్తించలేకపోతున్నాను. తెలివైన సాధకుడు భగవంతుణ్ణి బుద్ధిని శుద్ధి చేసుకోవటానికి మాత్రమే ఉపయోగించుకుంటాడు. ఇలా చేయగలిగితే వెంటనే మనం వేదాంతం రెండవ దశలో ప్రవేశిస్తాం. అంటే వేదాంతం రెండవ దశ అంటే జ్ఞానయోగం మనకు చిత్తశుద్ధి చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. అంటే ఈ ప్రాజెక్టు సవ్యంగా జరగాలంటే వేద పూర్వ భాగంలో దైవ సహాయం, వేదాంత భాగంలో ఆత్మజ్ఞాన సహాయం, ఒక క్రమ పద్ధతిలో ఒకదాని వెంట మరొకటి అలా జరిగిపోవాలి. అప్పుడు సాధకుడు
ప్రశాంతమైన మనసుతో ఒడిదుడుకులు లేకుండా జీవించగలుగుతాడు. ప్రారంధం వలన మనకు ఎదురయ్యే పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోగలుగుతాడు. అష్టావక్ర మహర్షి ఏమంటున్నారు? అటువంటి చిత్తశుద్ధి కలిగిన సాధకుడి గురించి చెప్తున్నారు మనకి. అంటే ఎటువంటి సాధకుడు? మొదటి దశలో భక్తుడి మనస్సు, రెండవ దశలో జ్ఞాని మనస్సు. మొదటి దశలో పక్క భక్తుడు మీరాబాయి లాగా, రెండవ దశలో జ్ఞాని, ఆత్మజ్ఞాని. మొదట భక్తుడి మనస్సు, తర్వాత జ్ఞాని అయినటువంటి భక్తుడి మనస్సు. భక్త మనస్సు, భక్త జ్ఞాని మనస్సు. అటువంటి మనస్సు నిత్యము ఆనందంతో ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది. గతం గురించి ఆలోచించి పశ్చాత్తాపం చెందదు, అంతా ఆనందమే. మరి వర్తమానం గురించి ఏమి వర్రీ ఉండదు, అంతా ఆనందమే. మరి భవిష్యత్తులో ఈ ప్రారంభం ఏ సమస్యలు తీసుకొస్తుందో బాబోయ్ అని ఆ సుడిగుండాల, భవిష్యత్తులో సుడిగుండాల గురించి ఆలోచించి మనస్సు కకావికలం చెందదు. ఆత్మజ్ఞానం గుర్తుపెట్టుకోండి, ఆత్మజ్ఞానం ప్రారబ్ధ కర్మలను నాశనం చేయలేదు. ఆత్మజ్ఞానం ప్రారబ్ధ కర్మలను నాశనం చేయలేదు. అటువంటి జ్ఞాని భక్తుడి మనస్సుని ఈ శ్లోకాల ద్వారా, అంటే అష్టావక్ర గీతలో ఈ శ్లోకాల ద్వారా మనకు ప్రశంసించారనమాట, శ్లాఘించారు. ఎవరు? అష్టావక్ర మహర్షి. కాన్ఫిడెన్స్, కరేజ్, చీర్ఫుల్నెస్, కామ్నెస్, ఈ 4 లక్షణాలు ఉంటాయి ఆ మనసుకి, అటువంటి మనసుకి. అటువంటి వాళ్ళని మనకి అష్టావక్ర మహర్షి ప్రశంసిస్తున్నారు. నీకు ఆత్మజ్ఞానం వస్తే నీ మనసులో ఈ 4 పుష్కలంగా ఉంటాయి, ఉండి తీరాల. కాన్ఫిడెంట్ మైండ్, కరేజియస్ మైండ్, చీర్ఫుల్ మైండ్, కామ్ మైండ్. అంతే. ఈ మాటలకు అర్థం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అన్ని వేళలా మనస్సు ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇంకా గతం గురించి, భవిష్యత్తు గురించి, వర్తమానం గురించి ఏది వచ్చినా కూడా, ఏది ఆలోచించినా కూడా మనస్సు మరి మార్పులకు గురి కాదు. ఆ ప్రశాంతత చెక్కు చెదరదు. దీనినే జీవన్ముక్తి అంటారు. ఈ జీవన్ముక్త జ్ఞాని మనస్సు మాత్రమే నిత్యముక్తిని ఆస్వాదించగలదు ఆత్మస్థితిలో. ఇటువంటి జీవన్ముక్త జ్ఞాని మనస్సు మాత్రమే ఆత్మస్థితిలో నిత్యముక్తిని ఆస్వాదించగలదు. అష్టావక్ర మహర్షి అటువంటి జ్ఞానం ఉన్నటువంటి భక్తుల మనస్సు గురించి ఈ శ్లోకాల ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడు మనం 17వ అధ్యాయంలో ఇందాక 5వ శ్లోకం చూసాం, ఇప్పుడు 6వ శ్లోకం చూద్దాం. ధర్మార్థ కామ మోక్షేషు జీవితే మరణే తథా కస్య అపి ఉదార చిత్తస్య హేయోపాదేయత నహి. చాలా చాలా జటిలమైనటువంటి శ్లోకం. అంటే జ్ఞాని పరిస్థితి చెప్తున్నారు మనకి. ధర్మం, అర్థం, కామం, మోక్షం, అదే కదా మన గోల్. ఎందుకు నువ్వు మనిషి జన్మెత్తావు? నాకు కావాలి, ఈ 4 కావాలి, ఈ 4 నా గోల్స్ అంటాం కదా మనం. తర్వాత జీవించి ఉన్నప్పుడు, మరణించేటప్పుడు కూడా సమబుద్ధి కలిగి దేన్ని కోరకుండా, నిరాకరించకుండా వచ్చిన వాటిని మరి ప్రసాద బుద్ధితో ఆనందంగా స్వీకరించటం, నిత్య వర్తమానంలో జీవించటం, ఇది జ్ఞాని చేసే పద్ధతి, జ్ఞాని చేసే అటువంటి వ్యవహారం. దాని గురించి మాట్లాడుతున్నారు అనమాట. అటువంటి జ్ఞాని మనకు దొరకటం దుర్లభం. అటువంటి జ్ఞాని గురించి మాట్లాడుతున్నారు. అంటే ఉదార చిత్తస్య అంటే ఏంటంటే, ఒక జ్ఞానం పొందినటువంటి భక్తుడు
ప్రశాంతమైనటువంటి స్థిరమైనటువంటి మనస్సును ఆస్వాదిస్తాడు. తమాషాగా ఉంటుంది ఇది మనకి, చాలా చాలా తమాషాగా ఉంటుంది. ఏమిటంటే ధర్మము, అర్థము, కామము, మోక్షాలు పొందాలని మనసుకు ఆరాటం లేదు. అయిపోయింది, చాప్టర్ క్లోజ్. పొందేశాడు, ఇంకా అయిపోయింది నా పని, నేను వచ్చిన పని అయిపోయింది. అహం బ్రహ్మాస్మి తెలిసిపోయింది నాకు. నాకెందుకు ఇంకా ధర్మం వద్దు, అర్థం వద్దు, కామం వద్దు, మోక్షం వద్దు. బాత్ ఖతం. ధర్మం అంటే పుణ్యం. జ్ఞాని భక్తుడికి ఈ ప్రారంధ పుణ్య పాపాలకి భయపడ్డు. అంటే నిజంగా ప్రారంధం గురించే కదా ఎప్పుడు భయపడుతుంటాం, మనకు తెలియదు. అర్ధ అంటే మన సంపదలు, ఆస్తిపాస్తులు, ఐశ్వర్యం, బ్యాంక్ బ్యాలెన్స్, మరి అవన్నీ నిరంతరం మారిపోతుంటుంది. ఇప్పుడు సెన్సెక్స్ తీసుకోండి, సెన్సెక్స్ షేర్ మార్కెట్ అంటారు కదా, ఏం తెలియదు, ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు. ఆ షేర్ మార్కెట్ దగ్గర ఓ బొమ్మ వేస్తారు, వాడు చక్కగా టక్ చేసుకుని టై కట్టుకుని ఉంటాడు, నెత్తి మీద చేయి పెట్టుకుని తల ఉంచుకుని ఉంటాడు, అంటే వాడు దివాళా తీశాడు అనమాట. ఆ బొమ్మ ఒకటి వేస్తారు. నిన్న రాజా, ఈరోజు బాగా పేదవాడైపోయాడు. అంతే, నిన్న ధనవంతుడు, ఈరోజు పేదవాడు. ఈరోజు ధనవంతుడు, రేపు కటిక దరిద్రుడు. మన జీవితం అనూహ్యం. ఒక భూకంపం వచ్చిందనుకోండి, పెద్ద పెద్ద భగవంతులన్నీ కూలిపోతాయి. ఒక భూకంపం వస్తే. నీకు ఇలాంటి బలహీనమైన మనస్సు ఉంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అంటే ప్రతికూల ఆలోచనలు వస్తుంటాయి నీకు, అంతే. కామహ, ఇప్పుడు అర్థహ గురించి చెప్పుకున్నప్పుడు కామహ సుఖాలు అంటే కుటుంబంలో మన సౌఖ్యాలు, అనుకూలవతైన భార్య, బుద్ధివంతులైనటువంటి పిల్లలు, మన వియ్యంకుడు వేపురాలు, మన హైదరాబాదు వియ్యంకుడు వేపురాలు కూడా మన హైదరాబాదే, వాళ్ళు కూడా చాలా చాలా మంచివాళ్ళు. అంత పుణ్య ప్రారంధం వల్ల ఇది జరుగుతుంది. ఇవి ఇలాగే శాశ్వతంగా ఉంటాయని చెప్పలేము, మారిపోతుంటాయి. మోక్షం నాకు గురువుగారు ఈ జన్మలో మోక్షం వస్తుందంటారా? చెప్పండి, నాకు ఈ జన్మలో మోక్షం వస్తుందా రాదా? ఇది ఒక ఆవేదన. మరి లేకపోతే క్రమముక్తి వస్తుందా? క్రమముక్తి అంటే మనందరం తెలుసు కదా, అంటే జీవన్ముక్తి కాదనమాట, వేరే ముక్తి. క్రమముక్తి అంటే మనం జీవించి ఉండగా ముక్తి రాదు, మనం మరణించిన తర్వాత అక్కడ పోతాం పైకి, ఇక్కడ బ్రహ్మలోకానికి, టాప్ మోస్ట్ లోకం అనమాట, అది సత్యలోకం అంటారు. అక్కడికి పోతే అక్కడ సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ మనకు బోధిస్తాడు, ఈ ఆత్మ విద్యను బోధిస్తాడు. అప్పుడు ముక్తి వస్తుంది, దాన్ని క్రమముక్తి అంటారు. మరి అది వస్తుందంటారా? ఒక మాట చెప్తాను గురువుగారు, పునర్జన్మ అసలు ఉంటుందా? నాకు ఉంటుందా? లేకపోతే మరి ఈ జన్మలోనే మోక్షం వచ్చేస్తుందా? మరి పునర్జన్మ ఉంటే ఆ జన్మలో, నెక్స్ట్ వచ్చే జన్మలో నాకు ఎవరు గురువుగా లభిస్తారు? మరి పరమార్థానంద స్వామి లాంటి వాళ్ళు లభిస్తారా? ఇది ఒక నిరంతర చింత, నిరంతర ఆవేదన, నిరంతర ఒత్తిడి. ఒకవేళ జీవన్ముక్తి వచ్చినా కూడా, వచ్చింది జీవన్ముక్తి వచ్చినా కూడా, గురువుగారు విదేహముక్తి వస్తుందంటారా లేదా? విదేహముక్తి వస్తుందంటారా? చెప్పండి. అదొక బెంగ. ఇవన్నీ కూడా బలహీనమైనటువంటి మనస్సుని పట్టి పీడిస్తాయి. ఉదార చిత్తస్య అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆపోజిట్ అనమాట. అంటే జ్ఞాని మనస్సు ఇలా ఉంటుంది. ఉదార చిత్తస్య అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష ఈ నాలుగింటి గురించి బాధపడని మనస్సు కలవాడు జ్ఞాని. అటువంటి వాడిని ఉదార చిత్తస్య అంటారు. అంటే మోక్షం గురించి కూడా ఆదుర్త లేదు. ఎందుకని ఆదుర్త లేదు? నేను మోక్షాన్ని పొందాల్సిన పని లేదు. నేను పొందిన మోక్షాన్ని ఎలా నిలుపుకోవాలి అనే బెంగ లేదు. నేను మోక్షాన్ని పొందాల్సిన పని లేదు. ఒకవేళ మోక్షాన్ని పొందితే అయ్యో నా దగ్గర ఉంటుందో పోతుందో అనే బెంగ కూడా లేదు. ఎందుకంటే మోక్షం నా స్వభావం, దట్ ఈజ్ మై నేచర్. మోక్షం నా స్వభావం. మోక్షం పొందేది కాదు, కోల్పోయేది కాదు, అది నా స్వరూపం. ఇప్పుడు అగ్ని ఉంది, అగ్నికి ఏమైనా భయం ఉంటుందా? అయ్యో నేను వేడి కోల్పోతానేమో,
ఈరోజు వేడి బాగానే ఉంది, నాకు రేపు ఎక్కడ ఏమైపోతానో అని అని బాధ ఉంటుందా? ఎందుకు ఉండదు? అగ్ని వేడి దాని స్వభావం, బెంగ ఉండదు. అది వేడి కోల్పోతాననే బెంగ ఉండదు అగ్నికి. కానీ అదే నీరు తీసుకో, వాటర్ తీసుకో, అగ్ని నుండి వేడి లభించింది. ఇప్పుడు వేడి నీళ్ళు ఉన్నాయనుకోండి, కొంత టైంకి వేడి నీళ్ళు చన్నీళ్ళు అయిపోతాయి. అది వేరు, ఎందుకంటే అది దాని బారోడ్ నేచర్. అది నీరు, నీటికి సహజ స్వభావం వేడి కాదు, చల్లదనం. కాబట్టి మోక్షం గురించి నాకు బెంగలేదు. అహం నిత్యముక్త స్వరూప. కాబట్టి జ్ఞానికి బెంగలు ఉండవు. హేయ ఉపాదేయత, హేయ ఉపాదేయత అంటే చతుర్విధ పురుషార్థాలను పొందేది లేదు, పోగొట్టుకునేది లేదు. హేయ అంటే మనం నిరాకరించే వస్తువులు, ఉపాదేయ అంటే పొందవలసినటువంటి వస్తువులు. అంటే ధర్మార్థ కామమోక్షాలు పొందేది లేదు, పోతాయేమోనని బెంగ లేదు. జీవితే మరణే తథా, ఇది చాలా కష్టమైన అంశం. జీవితే మరణే తథా అంటే జనన మరణాల విషయంలో కూడా రాగద్వేషాలు ఉండవు. జ్ఞాని తన మరణం పట్ల కూడా చాలా ఉదాసీనంగా ఉండగలడు. నీవు ఎవరిని చెప్పారనుకోండి జ్ఞానికి, నీవు చాలా తక్కువ వయసులో, పిన్న వయసులోనే మరణిస్తావు అని ఎవరన్నా జ్యోతిష్యం చెప్పారనుకోండి, జ్ఞాని కృంగిపోడు. ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా జ్యోతిష్యం, నీకు బాబు 100 ఏళ్ళ ఆయుష్ ఉంది అని ఎవరినంటే పొంగిపోడు, పొంగిపోడు. అల్పాయుష్, దీర్ఘాయుష్, ఏదైనా ఒకటే, తేడా లేదు. అది ప్రారంభం చూసుకుంటుంది. నాకేంటి అది? ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అది ప్రారంభం చూసుకుంటుంది. కాబట్టి జ్ఞాని జీవన్ముక్త అటువంటి వాడికి విదేహముక్తి అనేది ఒక గమ్యం కాదు. విదేహముక్తి అంటే ఏమిటి? సా దేహముక్తి అంటే జీవన్ముక్తి, అంటే దేహంతో ఉండగా ముక్తి. వి దేహముక్తి అంటే దేహం పతనం అయిన తర్వాత ముక్తి. అంటే ఏమిటి? వి దేహముక్తి అంటే ఈ దేహం పతనం అయిన తర్వాత మనం బయటపడిపోతాం, జనన మరణ చక్రం నుంచి బయటపడిపోతాం. అదే కదా విదేహముక్తి అంటే. అది విదేహముక్తి రాకపోతే మళ్ళీ ఆ సర్కిల్లో ఉంటాం, పునరపి జననం, పునరపి మరణం. ఏమో బాబు, నాకు విదేహముక్తే రావాలి, నేను ఆ చక్రం నుంచి బయటపడాలి, జనన మరణ చక్రం నుంచి బయటపడాలి, నాకు పునర్జన్మ ఇష్టం లేదు అసలు. ఇది జీవితస్య హేయత్వం. అంటే నిత్యముక్త జ్ఞాని పునరపి జననం, పునరపి మరణం గురించి కూడా ఆందోళన చెందడు. ఇక్కడ మీరు బాగా పట్టుకోండి విషయం. ఈ దేహం నేను కాదంటావు, ఇప్పుడు దేహం గురించి ఆలోచిస్తావు. ఇది నాన్ సెన్స్ కదా. నేను దేహం కాదు, నేను ఆత్మని అని అంటావు పక్కన. మరో పక్కనే ఉంటావు, నాకు స దేహముక్తి వస్తుందా, వి దేహముక్తి వస్తుందా? మరి చెప్పండి గురుగారు, మరి నేను జన్మరాహిత్యం పొందుతానా? జన్మరాహిత్యం ఎవరికి? దేహానికి కదా. మరో పక్కన నువ్వేమో ఆత్మజ్ఞానం వచ్చిందంటావు, ఈ దేహాన్ని గురించి ఆలోచిస్తావు. నేను దేహం కాదు, నీవు దేహం కానప్పుడు నీకు దేహం గురించి ఎందుకు ఆందోళన? ఇది పట్టుకోవాల్సిన పాయింట్ మనం. ఇది మిథ్యా సూక్ష్మ శరీరం, మిథ్యా స్థూల శరీరానికి సంబంధించిన విషయాలు. నువ్వు కాదు, నువ్వు స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు. అయ్యో ఎట్లా అండి? అంతే, అదే శాస్త్రం, అదే వేదాంతం. అందువలన జీవన్ముక్తుడికి విదేహముక్తి కూడా గమ్యం కాదు. విదేహముక్తి అదొక బై ప్రోడక్ట్ అంతే. జ్ఞానికి ఒక ద్వితీయ శ్రేణి ప్రయోజనం ఇస్తుంది అంతే, అది ప్రథమ ప్రయోజనం కాదు. అది ఒక మాట చెప్పండి, జన్మ అంటే ఏంటి? నిర్వచనం ఏమిటి? జన్మ అంటే ఏమిటి? సూక్ష్మ శరీరం ఒక స్థూల శరీరాన్ని పట్టుకుంటుంది, అదే జన్మ అంటే. సూక్ష్మ శరీరం ఒక స్థూల శరీరాన్ని పట్టుకోవటం జన్మ. మరి మరణం అంటే ఏమిటి? మరణం అంటే స్థూల శరీరం సూక్ష్మ శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది, వియోగం.
స్థూల శరీరం సూక్ష్మ శరీరం కలవటం జన్మ, స్థూల శరీరం సూక్ష్మ శరీరం విడిపోవటం మరణం. అంతే. నీకెందుకు ఆ గోల? ఆత్మకు జనన మరణాలు లేవు కదా, నువ్వు ఆత్మవు కదా. జీవితే మరణేవా అంటే జననం లేక మరణం రెండు నాకు ఒక్కటే అంటున్నాడు జ్ఞాని. కస్య అపి ఉదార చిత్తస్య, కస్య అపి ఉదార చిత్తస్య అంటే మనసును శుద్ధి చేసుకున్న వ్యక్తి మొదట వేదపూర్వ భాగం ద్వారా, ఆ తర్వాత వేద అంత భాగం ద్వారా జ్ఞానం గ్రహిస్తాడు, చిత్తశుద్ధి గ్రహిస్తాడు. అందువలన అతనికి చింతలు ఉండవు. 7వ శ్లోకం చూద్దాం. 17వ అధ్యాయంలో వాంఛ న విశ్వ విలయే నా ద్వేషస్తస్య స్థితౌ యథా జీవికయా తస్మాత్ ధన్య అస్తే యథా సుఖం. ఇది శ్లోకం. అంటే ఈ జగత్ ఇలా ఉండాలి, ఈ సృష్టి ఈ ప్రపంచం ఇలా ఉండాలి, లేకపోతే నశించాలి, అట్లా ఏం కోరుకోడు. జ్ఞానికి ఏమి అంచనాలు ఉండవు. ఉన్న స్థితిపై అతనికి ద్వేషభావం ఉండదు. తన ప్రారంధానికి అనుగుణంగా సంప్రాప్తమైనటువంటిది ఏదైనా సరే సంతోషంగా స్వీకరిస్తాడు. జ్ఞాని ఆనందంగా జీవిస్తాడు. అంతే, అదే తాత్పర్యం. ధన్య అంటే ఇన్నర్ స్ట్రెంగ్త్ అన్నమాట, ఇన్నర్ రిఫైన్మెంట్, ఇన్నర్ మెచ్యూరిటీ, ఎదుగుదల, అంతర్గత ఎదుగుదల, దైవ సంపద అది జ్ఞానికి ఉంటుంది. అందుకే జ్ఞాని గొప్ప ధనవంతుడు. జ్ఞాని చాలా గొప్ప ధనవంతుడు. అతని ధనం ఏమిటి? బంగారం, నగలు, సిరి సంపదలు, ఇవి కాదు అతని ధనం. ఏమిటి అతని ధనం? కార్లు, ఆస్తిపాస్తులు, ఇలా మనకు బాహ్యంలో కనిపించే సంపద కాదు, అంతర్గత సంపద. జ్ఞానధనం, విద్యాధనం సర్వధనాత్ ప్రధానం అంటారు కదా. ముఖ్యంగా ఆత్మ విద్యాధనం మన శిక్షావళిలో, మన తైత్రీయంలో శిక్షావళిలో చెప్తారు కదా, ద్రవిణగుం సవర్చసం సుమేధ అమృతోక్షిత ఇది త్రిశంకోర్ వేదానువచనం. అంటే త్రిశంకుడు అనేటటువంటి గొప్ప జ్ఞాని అతని ఆంతర ప్రవృత్తి గురించి చెప్తున్నాడు. ఆత్మజ్ఞానం అనేటటువంటి గొప్ప నిధి, గొప్ప సంపద నా వద్ద ఉంది. ఈ బాహ్య సంపదల కంటే, లౌకిక సంపదల కంటే అవి ఉన్నా ఓడిపోయినా నేను పట్టించుకోను. నా దగ్గర ఆత్మజ్ఞానం అనే గొప్ప నిధి ఉంది అంటున్నాడు. అది ఒకటి పాయింట్. రెండో పాయింట్ ఏంటి? ఇంకొక ముఖ్యమైన సంపద ఏముంది నా దగ్గర? మనసు ఉంది, చిత్తశుద్ధి కలిగినటువంటి మనసు ఉంది. ఆత్మజ్ఞానం ఉంది, రెండోది నాకు మనసు ఉంది. ఆత్మస్థితిలో, ఆత్మజ్ఞానం వల్ల ఆత్మస్థితిలో ఉంటాను. ఇటువంటి మనసుతో ఈ సంసారాన్ని, అదే దాన్ని ఏమంటారు, జీవితం కొనసాగిస్తాను చిత్తశుద్ధి ఉన్న మనసుతో. ఇది ఇంకొక సంపద, మనోబలం అన్నమాట, మనోధైర్యం. ఇది వేదాంత బోధ వలన నాకు కలిగింది. మనోబలం అంటే దైవ కృప వలన, శ్రీకృష్ణ బోధ వలన కలిగినటువంటి మనోబలం. ఎట్టి విపత్కర పరిస్థితినైనా సరే నేను ఎదుర్కోగలను అనేటటువంటి మనోధైర్యం, మనోనిబ్బరం, ఉల్లాసం. ఇందాక చెప్పాను కదా, కాన్ఫిడెన్స్, కరేజ్, చీర్ఫుల్నెస్, ట్రిపుల్ సి. కామ్నెస్ కూడా కలుపుకుంటే, కామ్నెస్ అనేది అండర్స్టూడ్. ఈ మూడు ఉంటే కామ్నెస్ ఉన్నట్టే. ఇది రెండో ధనం. అటువంటి జ్ఞాని, విద్యాధనం, మనోధైర్యం గల జ్ఞాని ధన్య. యథా జీవికయా అంటే అటువంటి వ్యక్తికి జీవించి ఉన్నా మరణించినా సమానమే, రెండు సమానమే. పునర్జన్మ వచ్చింది లేదా జన్మ రాహిత్యం జరిగింది, రెండు సమానమే, రెండు సమానమే. మనం సజెస్ట్ చేసుకోవాలి. ఇది జ్ఞాని పరిస్థితి. విశ్వ విలయే విశ్వ స్థితౌవా, నా సంపదలు అన్నీ ఉన్న ఈ జగత్తు
కుటుంబం, బంధుమిత్రులు ఉంటారు, సంతోషం. కుటుంబం లేదు, సంపద లేదు, బంధుమిత్రులు లేరు, అంతా లయించిపోయారు, సంతోషం. ఉంటే సంతోషం, లేకపోతే సంతోషం. ఏం చేస్తాం? అబద్ధం. విశ్వస్య స్థితౌ, సృష్టిలో ఉన్నా కూడా, స్థితిలో ఉన్నా కూడా, విశ్వ విలయ అంటే లయించినా కూడా నేను చెల్లించను. ఒక మాట చెప్పనా ఆత్మబంధులారా? రుణ అనుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయా రుణక్షయే క్షయం యాంతి తత్ర కా పరిదేవన. మన కుటుంబ సభ్యులు ఏదో రుణానుబంధం వలన మనతో ఉన్నారు, మన కుటుంబ సభ్యులు రుణానుబంధం వల్ల మనతో ఉన్నారు, మనకు కొన్ని మంచి పనులు చేస్తారు, లేదా కొన్ని చెడ్డ పనులు చేస్తారు. అది గత జన్మల బంధం. నీకు ఇష్టం ఉన్నా, నీకు ఇష్టం లేకపోయినా వారు నీతో ఉంటారు. ఇది ఒక సెటప్. నీ కుటుంబం అనేది ఒక సెటప్. నీ భార్య, భర్త, పిల్లలు, వియ్యంకుడు, వేపురాలు, ఇవన్నీ ఒక సెటప్. అది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది మారదంతే, నీతో ఉంటారు. వారికి ఇష్టం లేకపోయినా నీ వారితో ఉంటావు. ఏమిటి రుణం? రుణానుబంధేనా అంటే ఏమిటి రుణం? ఏమిటి? కర్మ. నా కర్మ అనుకోకూడదు. కర్మ అంటే ప్రారంభ కర్మ. ఆ నట్టు బోల్ట్ లాగా అది బిగించేస్తుంది అనమాట. రైల్వే పట్టాలను బోల్ట్లో బిగిస్తారు కదా, అలా నట్టు బోల్ట్ లాగా మన కుటుంబ సభ్యులందరినీ ఒక సెటప్ లో బిగించేస్తుంది అంతే. ఈ సృష్టి అంతా ఇలాగే డిజైన్ చేయబడింది. ఈ సృష్టి అంతా ఇలాగే డిజైన్ చేయబడింది. నా వాంఛ అస్తి. అతను బెంగ పెట్టుకోడు. అతనంటే జ్ఞాని, ద్వేషించడు. పిల్లలు తమతో ఉండటం తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవచ్చు. తల్లిదండ్రులు తమతో ఉండటం పిల్లలకు ఇష్టం లేకపోవచ్చు. అంతే. వాంఛ లేదు, ద్వేషం లేదు. మరి జ్ఞాని ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు జ్ఞాని? యథా సుఖం ఆస్తే, యథా సుఖం ఆస్తే ఆత్మరతిరేవస్య ఆత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ సంతుష్టః తస్య కార్యం నా విద్యతే. అష్టావక్ర మహర్షి అడుగుతున్నాడు, అటువంటి మానసిక స్థితి నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమైతే మనోధైర్యం కోసం మాత్రమే దైవ సహాయాన్ని అర్థించు. మరి ఏ ఇతర ప్రయోజనం గురించి కోసం అర్థించొద్దు. మనోధైర్యం కోసం ఆత్మజ్ఞానాన్ని ఉపయోగించు. 8వ శ్లోకం. కృతార్థోనేన జ్ఞానేన ఇత్యేవం కలిత ధీః కృతి పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ నాస్తే యథా సుఖం. ఇంచుమించు భగవద్గీత శ్లోకం లాంటిది ఇది కూడా. చూస్తున్నా, వింటున్నా, మరి స్పృశిస్తున్నా, వాసన చూస్తున్నా, తింటున్నా, అన్నిటిలోనూ ఆనందమైనటువంటి తననే అంటే తన శక్తినే గమనిస్తూ, అంటే సాక్షిగా గమనిస్తూ, నిశ్చల మనస్సుతో, నిర్మలమైనటువంటి జ్ఞానంతో నిత్య సుఖుడై జీవిస్తాడు. ఎవరు? జ్ఞాని. అటువంటి జ్ఞాని భక్తుడి మనస్సు ఎంత స్థిరంగా ఉంటుందో అష్టావక్ర మహర్షి మనకు చెప్తున్నారు. కృతి అంటే ఇటువంటి సంపూర్ణ తృప్తితో ఉన్నటువంటి వ్యక్తి, కోరికలు లేని వ్యక్తి, స్వస్వరూప స్థితిలో ఆనందంగా ఉన్న వ్యక్తి అనేన జ్ఞానేన కృతార్థః. ఈ జ్ఞానం వలన అంటే ఆత్మజ్ఞానం వలన ఆ వ్యక్తికి అంతటి మనోదృఢత్వం వచ్చింది. ఏంటి దృఢత్వం? అహం సత్యం జగన్మిథ్య, అహం పూర్ణః జగత్ అపూర్ణః, అహం ఆనంద స్వరూపః జగత్ దుఃఖ స్వరూపః. ఒకవేళ జగత్తులో ఏదైనా ఆనందం ఉంది అనుకుంటే అది నా ప్రతిబింబ ఆనందమే, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అంటాం. నా ప్రతిబింబ ఆనందమని నాకు తెలుసు. జగత్తులో ఆనందం లేదు, ఒకవేళ ఉందనుకుంటే అది నా ప్రతిబింబ ఆనందమేనని నాకు తెలుసు.
ఈ ఆత్మజ్ఞానంతో ఈ మాట అన్నప్పుడు మొదటి దశలోని భక్తిని కూడా చేర్చుకోవాలి. కృతార్థ అంటే ఈ వ్యక్తి చతుర్విధ పురుషార్థములు 4 పొందేశాడు, ధర్మార్థ కామమోక్షాలు పొందేశాడు ఆల్రెడీ. ఇంకా అతను పొందాల్సింది ఏముంది? ఏం లేదు. ఒత్తిడి లేదు, ఆందోళన లేదు, మరి ఆరాటం లేదు. వెలితి ఉంటే కదా పూర్ణ. ఇది ఏవం అంటే ఈ కారణంగా గళితధీహి అంటే జ్ఞాని యొక్క మనస్సు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఆ మనసుకి బెంగ, మరి చింత, ఆరాటం, పోరాటం, ఒత్తిడి ఇవన్నీ ఉండవు. మానసిక అశాంతి ఉండదు, చంచలత్వం ఉండదు, పూర్తిగా పోయింది. ఇప్పుడు తేలిగ్గా మనసు మరి విశ్రాంతిగా, హాయిగా, ఆనందంగా ఉంటుంది. మరి కర్మ సిద్ధాంతం ప్రకారం ఆ మనసు ఎటువంటి అనుభవాలు పొందాలో అవి పొందుతుంది. మీరు బాగా పట్టుకుంటారు ఒక మాట చెప్తే. రాముడు ఉన్నాడు, శ్రీరాముడు పట్టాభిషేకం, ఒక న్యూస్ వార్త విన్నాడు, ఈ పట్టాభిషేకం జరుగుతుంది అంతే. తర్వాత ఇంకో న్యూస్ ఏమన్నాడు, నీకు నగర బహిష్కరణ, అరణ్యవాసం, ఆ వార్త. 2 వార్తలు రాముడే విన్నాడు. అంటే రాముడి మనసు సమత్వంలోనే ఉంది. రెండు మరి డిఫరెంట్ వార్తలు కదా. సమత్వంలో ఉంది, మనసు చెల్లించలా, బాధపడలేదు, అతను బెంగ పెట్టుకోలేదు. లక్ష్మణుడు భరించలేకపోయాడు, లక్ష్మణుడు భరించలేక కొంత అల్లరి చేశాడు. కానీ రాముడు నిశ్చలంగా ఉన్నాడు. రాముడు శాంతంగా ఉండటమే కాదు, లక్ష్మణుడిని కూడా శాంతింపజేశాడు. పశ్యన్ జీవితంలో ఏది చూడాలో అది చూస్తాడు. అంటే జ్ఞాని ఏది చూడాలో అది చూస్తాడంటే ఏంటి మీనింగ్? అంటే మన కుటుంబ సభ్యుల ప్రవర్తనలో మార్పు వస్తుంది. ప్రారంధం వలన నేను స్వీకరించాలి. నేను నా పాప ప్రారంధాన్ని స్వీకరిస్తాను, కానీ నా భార్య, పిల్లలు వాళ్ళ పాప ప్రారంధ ఫలితాలను వాళ్ళు పొందటాన్ని నేను ఇష్టపడను. అది నాకు చాలా బాధ కలిగిస్తుంది. జ్ఞానికి అట్లా ఉండదు. మనం అట్లా అనుకుంటాం, జ్ఞానికి అట్లా ఉండదు. జ్ఞానికి ప్రారంధ విషయం బాగా తెలుసు, అందుకే తన ప్రారంధాన్ని మౌనంగా స్వీకరిస్తాడు జ్ఞాని. తన కుటుంబ సభ్యుల ప్రారంధం కూడా ఏమీ వివాదం లేకుండా అనుభవిస్తాడు, స్వీకరిస్తాడు. ఎందుకంటే ఎవరి ప్రారంధం వారిదే. జ్ఞాని అందరికీ సహాయం చేస్తాడు, తన మనసులో మాత్రం ఏమి కలంకం ఉండదు. పిల్లలు ఏం చేస్తారు, పిల్లలు తల్లిదండ్రులు ప్రశ్నిస్తారు, ఎందుకు మమ్మల్ని సరిగా పెంచలేదు అని నిలదీస్తారు. అయినా జ్ఞాని చెలించడు, భరిస్తాడు చక్కగా. మన దయానంద స్వామిజీ అంటారు ఒక మాట, మనకు ఏ సమస్య వచ్చినా, ఏ ఆటంకం వచ్చినా మన కుటుంబ సభ్యుల్లో ఒకరు, ఎవరో ఒకరు, మన కుటుంబ సభ్యుల్లో ఒకరు, నేను నీకు ఇలా జరుగుతుందని ముందే హెచ్చరించాను, కానీ నువ్వు నా మాట వినలేదు అంటుంటారు. ఇది సహజంగా ప్రతి కుటుంబంలో జరుగుతుంది. మన విశ్వ సమస్య వచ్చి మనం తలపట్టు కూర్చుంటాం, ఇటువంటి విశ్వ సమస్య వచ్చింది ఎలా తట్టుకోవాలా అని. అటువంటి టైంలో ఒక క్యారెక్టర్ వస్తుంది మన కుటుంబంలో నుంచి, వచ్చి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడతారు. ముందే చెప్పాను, నువ్వు మాట విన్నావా, నా మాట ఎందుకు వింటావలే అని దెప్పి పొడుస్తారు అంటారు దయానంద స్వామిజీ. అందుకని పశ్యన్, శృణ్వన్, స్పృశన్ ఇంద్రియాలు నా శాంతికి భంగం కలిగించవు. జిఘ్రన్ పక్కింట్లో నాన్ వెజిటేరియన్ మసాలా వాసన వచ్చింది, నాన్ వెజిటేరియన్ వండుకుంటున్నారు, వాళ్ళు చేపలు వండుకుంటున్నారు, నేను పక్కా వెజిటేరియన్, పక్కింటి వాళ్ళు వండుకుంటున్నారు, చూడు వాసన చూడు, అన్ని అనుభవాలు స్వీకరించు, వివాదాలు వద్దు. అశ్నన్ అంటే తింటాం, అంటే మనం బయటకు మన అసంతృప్తి చెప్పం, కానీ లోపల మాత్రం ఎప్పుడు తనకు తాను కంప్లైంట్ చేసుకుంటుంటాడు, లేదా భగవంతునితో చెప్తాడు. ఎప్పుడు చిటపట్లాడుతూ ముట్టముట్టలాడుతూ ఆముదం దాగిన ముఖంతో విచారంగా కూర్చుంటాడు. ఎవరు? అజ్ఞాని.
జీవన్ముక్తి అంటే జీవన్ముక్తి అంటే ఏమిటి? బయట కంప్లైంట్ లేదు, లోపల కంప్లైంట్ లేదు. భగవంతునితో కూడా ఏం చెప్పుకోడు. భగవాన్ అంతా సవ్యంగానే ఉంది భగవాన్ అంటాడు. ఆస్తే ఆస్తే అంటే జ్ఞాని అటువంటి జీవితాన్ని అనుభవిస్తాడు. ఎలా అనుభవిస్తాడు? యథాసుఖం. యథాసుఖం అంటే ప్రారబ్ధ కర్మను పూర్తిగా సుఖంగా స్వీకరిస్తాడు. 9వ శ్లోకం. శూన్య దృష్టిర్ వృధా చేష్ట వికలానేంద్రియాణి చ న స్పృహ న విరక్తిర్వా క్షీణ సంసార సాగరే. అంటే బాహ్య ప్రపంచం యథార్థం కాదు, అది భావన మాత్రం అని జ్ఞానికి గట్టిగా తెలుసు, దృఢంగా తెలుసు. అందుకని జ్ఞానికి విషయాలపైన ఇష్టాలు అయిష్టాలు ఉండవు. అతని దృష్టి భావశూన్యంగా నిర్లిప్తంగా ఉంటుంది. అతనికి శారీరక కర్మలకు ప్రత్యేక ప్రయోజనం ఉండదు. అతని ఇంద్రియాలు తమంత తాముగా దేన్ని కోరి పనిచేయవన్నమాట. అది తాత్పర్యం. అంటే పూర్ణ స్థితిలో అహం పూర్ణ అనే స్థితిలో మనసు ఉండటం వల్ల ఇంద్రియాలు విషయాల మీదకి వెళ్ళవు. ఇంద్రియాలు రాగద్వేషాలు ఉండవు. మనసులో మరి కుంగుబాటు భంగపాటు అటువంటివి ఉండవు. ఇది ఈశ్వర సృష్టి. మనసులో ముద్రలేం పడవు. ఒక అందమైన గులాబీ పువ్వు కనిపెడుతుంది, చూస్తాడు, ఆనందిస్తాడు, అంతే. యోగా క్షేమ బుద్ధి ఉండదు. యోగా అంటే ఏమిటి? ఇష్టపడిన వస్తువుని సొంతం చేసుకోవటం. క్షేమ అంటే నానాయాతన పడి దాన్ని కాపాడుకోవటం. అదొక ఒత్తిడి అనమాట. ఇది అజ్ఞాని పరిస్థితి. ఆ అజ్ఞానికి ఎప్పుడు యోగక్షేమ బుద్ధి. ఆది శంకరాచార్య అంటారు గీతా భాష్యంలో, విజ్ఞానం స బీజం. అజ్ఞానానికి అంటే అజ్ఞానికి విజ్ఞానం స బీజం అంటే అజ్ఞాని ఏది చూసినా అది నాకు కావాలంటాడు. ఆ ఆలోచన విత్తనం అనమాట అజ్ఞానికి. ఆ విత్తనం ఏమిటి? యోగక్షేమ. ఆ విత్తనం వల్ల ఏమిటో ఈ రిజల్ట్ ఏమిటంటే యోగక్షేమ పరిస్థితి వస్తుంది. యోగా అంటే ఓనర్షిప్, కంట్రోలర్షిప్. ఆ వస్తువు లేకపోతే ఆ వ్యక్తి లేకపోతే ఒక సంఘటన, ఒక ఇల్లు, ఏదైనా సరే కష్టపడి నా కలల భవనం కట్టుకున్నాను. ఇప్పుడు అంత పెలేషియల్ బిల్డింగ్ కట్టుకున్నాను, కానీ ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది. నౌకర్లు దొరకరు, మరి కరెంటు ప్రాబ్లం, విద్యుత్ శక్తి కొరత, మరి బంధువులు వస్తానంటారు, ఇల్లు చూడాలంటారు, 4 రోజులు మీ ఇంట్లో ఉండాలంటారు. ఆ బంధువులు వచ్చి మరి కొత్త ఇల్లు పెలేషియల్ బిల్డింగ్ కదా, దాన్ని పాడు చేస్తారని బెంగ. జ్ఞానికి నిర్యోగ క్షేమ ఆత్మవాన్. జ్ఞానికి ఆ బెంగలు ఉండవు. అందుకే భగవద్గీతలో చెప్తారు మనకి కృష్ణ పరమాత్మ, త్రైగుణ్య విషయా వేదా నిస్తైర్గుణ్య భవ అర్జున. నిస్తైర్గుణ్య భవ అర్జున. నిర్ద్వంద్వ నిత్య స్వస్థ నిత్య సత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఇది అందరికీ మన 2వ అధ్యాయం 45వ శ్లోకం. ఇది మనందరికి బాగా తెలిసిన శ్లోకం. నీ యోగక్షేమాల కొరకు నువ్వు ఆరాటపడకు అర్జున. అర్జున, నీ యోగక్షేమాల కోసం నువ్వు ఆరాటపడద్దు. దృష్టి శూన్య అంటే నిర్లిప్తంగా ఉంటాడు జ్ఞాని. అంటే ప్రకృతిని ఉన్నది ఉన్నట్లుగా చూసి ఆనందిస్తాడు. అంటే ఆసక్తి ఉండదు. మనకు తెలుసు కదా ఆసక్తి అంటే ఏమిటో. ధ్యాయతో విషయాన్ పుంసః, అది ఉండదు. ప్రతి విషయం మీద కోరుకుండదు. సంగస్తే శూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధః అభిజాయతే. అట్లా ఉండవు. ఒక చిన్న కోరిక పెద్ద వృక్షం అవుతుంది. అదంతా బయటికి కనపడదు. మనసులో ఈ డ్రామా నడుస్తుంది. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది మనకి మొదటి చూపులోనే ప్రేమలో పట్టం. ఇది టీవీ సీరియల్స్లోను సినిమాల్లోనూ బాగా చూపిస్తారు. ఇది సంసార వర్ణనం.
ఇది సంసారం అని తెలియక సినిమాలో లాగా జీవితం ఉంటుందని నిజ జీవితంలో కూడా మనం నటించడానికి ప్రయత్నం చేస్తాం. శూన్య దృష్టి ఉండాలి అంటే ఆలోచనలను పెంచి పోషించకూడదు, మొగ్గ దశలోనే తుంచివేయాలి. ఒక మంచి వ్యక్తితో 1 గంట మాట్లాడాం, అంతే, అయిపోయింది. అంతేగాని అతను మంచి వ్యక్తి అని అతనితో వ్యక్తిగత బంధాలు పెట్టుకోకూడదు. వారి జీవితంలోకి వారి జీవితాన్ని అనుకరించకూడదు, తొంగి చూడకూడదు. మన దేహంతో సహా అభిమానం పెంచుకోకూడదు. నా దేహం ఆరోగ్యంగా ఉంటుంది యవ్వనంలో, వృద్ధాప్యంలో అలా ఉండదు, శిథిలం అవుతుంది. వృధా చేష్ట అంటే జ్ఞాని లోకహితం కోసం, లోక సంగ్రహం కోసం ఎన్నో మంచి పనులు చేస్తాడు. అతను వ్యక్తిగతంగా ఏవి ప్రయోజనాన్ని ఆశించడు. అతను పూర్ణ అంటే కర్మఫలం మీద అతని పూర్ణత్వం ఆధారపడి లేదు. అతను స్వభావరీత్యా పూర్ణ. అందుకే కృష్ణ పరమాత్మ అంటారు కదా 3వ అధ్యాయంలో 18వ శ్లోకంలో, నా ఏవ తస్య కృతేన అర్థః నా అకృతేన ఇహ కశ్చన. ఇప్పుడు ఒక జ్ఞాని ఒక మంచి ఆశ్రమం స్థాపిస్తాడు, ఎస్టాబ్లిష్ చేస్తాడు, పెద్ద ఆశ్రమం. మనం అంతా వెళ్ళి రూములు కొనుక్కుంటాం, అక్కడ ఉంటాం. ఆశ్రమం అప్పుల పాలైపోయింది, దివాళా తీస్తారు, ఆశ్రమం అదృశ్యం అయిపోతుంది. జ్ఞానికి బాధ అనిపించదు, ఎందుకంటే అతనికి మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుంది. మరి ఆశ్రమం ఎందుకు పెట్టాడు? లోకహితం కోసం పెట్టాడు. అతను చేసే పనులన్నీ కూడా అతనికి స్వప్రయోజనం చేకూర్చాలని కోరుకోడు, స్వప్రయోజనం ఆశించడు. లోక సంగ్రహార్థం అతను ఈ పనులన్నీ చేస్తాడు. వృధా చేష్ట అంటే అతను చేసే పనులన్నీ పనికిరాని పనులు, ఉపయోగం లేని పనులు అని అనుకుంటాం మనం. నిష్కలమైన పనులు, నిష్కల్మషమైనటువంటి పనులు అని అర్థం తీసుకోకూడదు. పనికిరాని పనులు అట్లా తీసుకోకూడదు. మోక్షం అంటే నిష్కల్మషం కాదు, నిష్ఫలం అంటే ఫలం లేని పనులు అనమాట. అంటే ఏదో పిచ్చి చేష్టలు, వృధా చేష్టలు అనుకుంటాం, అట్లా కాదు. మోక్షం అంటే వ్యర్థమైనటువంటి వృధా చేష్టలు చేయటం కాదు. ఈ శ్లోకాలను బాగా అర్థం చేసుకోవాలి. జ్ఞాని పూర్ణ అంటే లోక సంగ్రహం కోసం ఎందుకు చేస్తాడు? మరి పూర్ణ అంటే లోక సంగ్రహం కోసం చేయాల్సిన అవసరం ఏమిటి? పూర్ణత్వం ఉంటే, గుర్తుపెట్టుకోండి, ఎందుకు చేస్తాడంటే పూర్ణత్వం ఉంటే సహజంగా దయ, ప్రేమ, మరి సమాజ హితం, ఇవన్నీ సుగుణాలు వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. కరుణ, జాలి, దయ అది సహజ స్వభావం, ఆ మనిషికి సహజ స్వభావం. జ్ఞాని మనిషే కదా, సహజ స్వభావం. క్రూరత్వం అనేది అది సహజం కాదు మనకి. క్రూరత్వం అనేది కొత్తగా సంపాదించుకున్నటువంటి స్వభావం, ఎరువు తెచ్చుకున్నటువంటి స్వభావం, అవిద్య వలన తెచ్చిపెట్టుకున్నటువంటి కృత్రిమ స్వభావం. అవిద్య, అహంకారం, మమకారాల వలన స్వార్థం, క్రూరత్వం వస్తాయి. కానీ మన స్వభావం ఏమిటి? దయ, కరుణ. జ్ఞానం వలన సహజ స్వభావమైనటువంటి పూర్ణత్వం సిద్ధిస్తుంది. ఈ కరుణనే అహేతుక దయ అంటారు. అహేతుక దయ. అందుకే మన జ్ఞానుల్ని అహేతుక దయా సింధు బంధురాణ మతాం సతాం అంటారు వివేక చూడమల్ల. ఈ కరుణ వల్లనే లోక సంగ్రహ కర్మలు చేస్తాడు జ్ఞాని. లోక సంగ్రహం అంటే సమాజానికి హితం చేసేటటువంటి పనులు. వికలాని ఇంద్రియాని, అతని ఇంద్రియాలు లోపభూయిష్టంగా ఉంటాయి. అంటే లిటరల్ గా అర్థం తీసుకోకూడదు. అతని ఇంద్రియాలకి ఏం జబ్బు రాలేదు, అంటే వ్యర్థమైన పనులు చేస్తాడు, శూన్య దృష్టితో నిర్లిప్తంగా ఉంటాడు అని మనం అనుకుంటాం. అష్టావక్ర మహర్షి జ్ఞాన్ని పొగుడుతున్నాడు ఇలా చేయటం వలన. అంటే ఇంద్రియాలు
లోపభూయిష్టంగా ఉంటాయనేది పొగుడుతున్నాడు, అది విమర్శించడం కాదు. ఇది ఒక స్పెషల్ భాష వాడుతున్నాడు అనమాట. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఇంద్రియాలకు రాగద్వేషాలు సుఖ దుఃఖాలు తెలియవు, చాలా చురుగ్గా పనిచేస్తాయి. ఇక్కడ అజ్ఞాన విషయంలో చాలా చురుగ్గా ఉంటాయి, బాగా పనిచేస్తాయి రాగద్వేషాలు అన్నీ కూడా. మన ఇంద్రియాలని ద్వేషేంద్రియాలు, సుఖేంద్రియాలు, దుఃఖేంద్రియాలు, మనేంద్రియాలు అజ్ఞానికి. కానీ జ్ఞానికి అట్ట కాదు. ఇంద్రియముల ద్వారా విషయాలను గ్రహిస్తూ కూడా జ్ఞాని మనశ్శాంతితో ఉంటాడు. రాగ ద్వేష వియుక్తై తు విషయాన్ ఇంద్రియై చరన్. మన 2వ అధ్యాయంలో 64వ శ్లోకం. రాగద్వేష వియుక్తై తు విషయాన్ ఇంద్రియై చరన్ ఆత్మవశ్యై విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి న స్పృహ న విరక్తిర్వా. అంటే రాగద్వేషాలు లేని మనసు. అటువంటి జ్ఞాని సంసార సాగరం నుండి బయటపడతాడు, అతను జీవన్ముక్తుడు అని అర్థము. ఇప్పుడు ఒక మాట చెప్తాను, కంక్లూజన్ అన్నమాట. ఇది కంక్లూడింగ్ రిమార్క్స్. అది ఆత్మబంధువులారా, మన ఆధ్యాత్మిక జీవితం 2 సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. మన జీవితం, మన ఆధ్యాత్మిక ప్రయాణం, ఆధ్యాత్మిక జీవన విధానం 2 సూత్రాలు. 1 పరిస్థితులు, 2 ప్రవర్తన. అంతే. పాప పరిస్థితులు, ప్రవర్తన. అంటే ఇందుట్లో 1 పరిస్థితులు, 2 ప్రవర్తన. పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు, ప్రవర్తన మన ఆధీనమే. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇదే మన జీవితం, ఆధ్యాత్మిక జీవితం, ఆధ్యాత్మిక ప్రయాణం. పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు, ప్రవర్తన మన ఆధీనమే. పరిస్థితులు మనకు తెలియదు కదా. ఎవరిస్తారు పరిస్థితులు? భగవంతుడు ఇస్తాడు. కాదు, మన ప్రారంభం ఇస్తుంది. మనకేం తెలుసు పరిస్థితులు? ఎట్టి పరిస్థితులు అయినా సరే, పాప ప్రారంధం వలన వచ్చిన పరిస్థితులైనా, పుణ్య ప్రారంధం వలన వచ్చిన పరిస్థితులైనా మనం మన ప్రవర్తన ద్వారా ఎదుర్కోవాలి కదా. 2 రకాల పరిస్థితులు ఉంటాయి. 1 అనుకూల పరిస్థితులు, 2 ప్రతికూల పరిస్థితులు అని అంటాను అనుకోవద్దు మీరు. అది మాట్లాడలేదు ఇప్పుడు మనం. పరిస్థితులు అది అందరికీ తెలుసు, అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. మనం ఆ టాపిక్ ని కవర్ చేయట్లేదు. మనం పరిస్థితులు 2 రకాలు ఏం చెప్తున్నామంటే, అనుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు అని చెప్పట్లేదు. మనం ఏం చెప్తున్నాం? మార్చగలిగిన పరిస్థితులు, మార్చలేని పరిస్థితులు. అంతే. 2 రకాల పరిస్థితులు. మనం ఆ పరిస్థితులు మనం మార్చగలం, మార్చలేం. అంతే. రెండు టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎవరో మన ఇంట్లో ఎవరో చనిపోయారు, వెనక్కి తీసుకొస్తావా? మారుస్తావా? మార్చలేవు. నిన్నెవరో తిట్టారు, బాధపడ్డావు, మారాలి కదా, నువ్వు ఎదగాలి కదా. అట్లాగే బాధపడుతూ కూర్చుంటాం, నన్ను తిట్టాడు అని రోజు జపం చేస్తావా? ఇలా మార్చగలిగిన పరిస్థితులు ఉంటాయి, మార్చలేని పరిస్థితులు ఉంటాయి. అయితే ఏం చేయాలి? నువ్వు నీ బుద్ధి ఉపయోగించి, నీ తెలివితేటలు ఉపయోగించి ఏ పరిస్థితులు మార్చగలిగినవి, ఏ పరిస్థితులు మార్చలేనివి, మార్చగలిగిన పరిస్థితులు ఏమిటి, మార్చలేని పరిస్థితులు ఏమిటి అని నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి. అక్కడ నీ తెలివితేటలు ఉపయోగపడాలి. మార్చగలిగిన పరిస్థితుల్ని ప్రయత్నపూర్వకంగా దైవ సహాయంతో మార్చాలి. మళ్ళీ చెబుతున్నా, మార్చగలిగినటువంటి పరిస్థితుల్ని ప్రయత్నపూర్వకంగా దైవ సహాయంతో మార్చాలి. కొంతమంది ఇంకా నా లైఫ్ అయిపోయిందండి, నా భర్త చనిపోయాడు, ఇంకా నా బతుకెందుకు? ఎందుకు బతకాలండి? ఎవరి కోసం బతకాలి నేను? ఇది ఒక పరిస్థితి. ఇది భర్త చనిపోవటం అయిపోయింది. మార్చగలిగిన పరిస్థితి అంటే నువ్వు మారాలి కదా. నువ్వు భర్త కోసం పుట్టలేదు, భర్త కోసం చనిపోలేదు. ఇలా వేదాంతాన్ని అప్లై చేసుకుని, ఆత్మజ్ఞానాన్ని నీకు నువ్వు అప్లై చేసుకుని
బ్రెయిన్‌లోకి వెళ్ళి ఆలోచించి ఆ సమస్య నుంచి నువ్వు బయటపడాలి. అది మార్చగలిగిన పరిస్థితా? మార్చలేని పరిస్థితా? మార్చలేని పరిస్థితి భర్త చనిపోవటం. మార్చగలిగిన పరిస్థితి నీ బుద్ధిని శుద్ధి చేసుకోవటం. నువ్వు పరిణితి చెందినటువంటి మనిషివి. ఆత్మజ్ఞానాన్ని ఉపయోగించి దాన్ని ఆ సమస్యను అధిగమించి నువ్వు రబ్బర్ బాల్ లాగా మళ్ళీ ఎదగాలి, ఎత్తుకు ఎదగాలి. ఆత్మజ్ఞానం ద్వారా నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి. సో మార్చగలిగిన వాటిని ప్రయత్నపూర్వకంగా మార్చాలి దైవ సహాయంతో. మార్చలేని వాటిని మార్చలేవు. అంటే ఏదో మన ఇంట్లో ఒక డెత్ జరిగింది, మనం మార్చలేము. సనుగుడు లేకుండా సమబుద్ధితో ప్రసాద బుద్ధితో స్వీకరించాలి. అంతే. మన ఆధ్యాత్మిక ప్రయాణం ఈ పరిస్థితుల పట్ల మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇదే ఆధ్యాత్మిక ప్రయాణం. ఏ పరిస్థితులు మార్చగలగాలి, ఏ పరిస్థితులు మార్చలేము, అది గుర్తుపెట్టుకుని మనం మార్చగలిగిన పరిస్థితుల్ని మార్చుకోవాలి, మార్చలేని పరిస్థితుల్ని స్వీకరించాలి. అంటే ఇలా కనుక పరిస్థితులు మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే నీకు జ్ఞాన యోగ్యత ప్రాప్తి సిద్ధించినట్లే. ఇలా కనుక నువ్వు చేసుకోగలిగితే జ్ఞానం, ఆత్మజ్ఞానం రాదు. ఇలా చేసుకుంటే జ్ఞాన యోగ్యత ప్రాప్తి వస్తుంది. ఆ తర్వాత శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా నీవు తేలిగ్గా ఆత్మజ్ఞానాన్ని పొందగలవు. ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే నువ్వు ఏడుపు ముఖంతో మా ఇంట్లో ఎవరు చనిపోయారు, నాకే ఎందుకు కష్టాలు వచ్చినాయి, నేను చాలా గుళ్ళు కట్టించాను, గోపురాలు కట్టించాను, చాలా పుణ్యాలు చేశాను, ఇలా బింబేలు చంచలమైన మనసుతో నువ్వు ఉంటే ఆత్మజ్ఞానం ఎలా పొందుతావు? శ్రవణం చేయలేవు కదా, మంచిగా శ్రవణం చేయలేవు కదా. శ్రవణం చెయ్యాలంటే నీకు మంచి చిత్తశుద్ధి ఉన్నటువంటి మనసు కావాలి. బాధలున్న మనసు పనికిరాదు. అందుకని చిత్తశుద్ధి పొందటం అంటే ఇదే. మార్చగలిగిన పరిస్థితులు మార్చటం, మార్చలేని పరిస్థితుల్ని స్వీకరించడం, అదే చిత్తశుద్ధి అంటే. సో అటువంటి మనసు ఉన్నవాడు మాత్రమే, అటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయగలరు, ఆత్మజ్ఞానం పొందగలరు. దీన్నే మనం జ్ఞాన యోగ్యత అంటాం. కాబట్టి మనం అందరం కూడా తెలివిగా మన బుద్ధితో, తెలివైన బుద్ధితో పరిస్థితుల్ని కేటగరైజ్ చేసుకోవాలి. మార్చగలిగిందా, మార్చలేదా, అక్కడే మన తెలివితేటలు బయటపడతాయి అన్నమాట. మార్చగలిగిన వాటిని మార్చుకోవాలి. అంటే కరేజ్ చేస్తా, అక్కడ కూడా దైవ సహాయం తీసుకోవాలి. మార్చగలిగిన వాటిని మార్చాలంటే కూడా దైవ సహాయం కావాలి. ఎవరన్నా చనిపోతే మరి ఆ బాధ నుంచి బయటపడాలంటే మనకు దైవ సహాయం కావాలి కదా. సో అలా దైవం నీ వెంటే ఉంటాడు. మార్చగలిగిన పరిస్థితులు మార్చాలన్నా, మార్చలేని వాటిని స్వీకరించాలన్నా నీకు స్థిరమైన చిత్తం కావాలి. అది దైవ సహాయంతోనే నీకు లభ్యమవుతుంది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.